ఈ మెడిసిన్స్ ఎంతవరకు వాడుతుంటారు? ఈ మెడిసిన్స్ కాకుండా ఆల్టర్నేట్ గా ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే, అంటే ఇది మళ్ళీ 3 స్టేజెస్ ఉంటారు. అంటే ఆటిజం లో కూడా ఇప్పుడు మోడరేట్, సివియర్, అట్లా. సివియర్ వాళ్ళకి పాపం వాళ్ళకి చాలా కష్టం, వాళ్ళకి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఆ మెడిసిన్స్ కూడా ఎంత ఇవంటే నార్మల్ ఎక్కడంటే ఓవర్ ది కౌంటర్ తీసుకోరు. మీ ఆధార్ కార్డ్ తీసుకొని స్కాన్ చేసుకుని అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కడికో రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే మెడికల్ డ్రగ్ డోసేజెస్ ఉంటాయి, అది చాలా క్లినికల్లీ ఇది. సో అది పాపం అంటే బిలో 7 years ఏమంటారంటే సివియర్ ఉంటేనే వాడాలి, మామూలుగా వాడకూడదు, ఇది ఇంపాక్ట్ అవుతుంది బాడీకి. అయితే మా వాడైతే ఇప్పుడే మొదలెట్టాడు, ఆఫ్టర్ 7 కంప్లీట్ అయ్యాక ఒక మైల్డ్ 10 mg పర్ డే ఒక మెడిసిన్ వాడతాడు. ఇంకోటి బట్ అదేంటంటే ఇదేం క్యూర్ కాదు. ఇప్పుడు మళ్ళీ నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు క్యూర్ ఒక డోలో వేసుకున్నామా ఫీవర్ తగ్గినా కాదు. అది ఓన్లీ అంటే కామ్ డౌన్ చేస్తుంది, ఏ రోజుకి ఆ రోజు. ఈ రోజుకి కామ్ ఉంటాడు, సో కొంచెం మనం చెప్పిన థెరపీస్ లో వింటాడు. సో అది ఓన్లీ ఫర్ కామింగ్ డౌన్ బిహేవియర్, అది జస్ట్ యాడ్ టు థెరపీ. అలాగే మనం ఎప్పుడైనా మీరంటే హోమియోపతిలో కూడా చాలా వస్తూ ఉంటాయి. అంటే ఐఎమ్ నాట్ ఎనీవే హోమియోపతిని తక్కువ చేయను, ఎందుకంటే మా పేరెంట్స్ హోమియోపతి వాడతారు. కాకపోతే ఈ పర్టికులర్ సినారియోలో అది ఏది కూడా క్యూర్ కాదు, అది ఓన్లీ మన కామ్ డౌన్ చేయడానికి ఒక టెంపరీ రిలీఫ్ అంతే. ఓకే, దిస్ ఇస్ మై ఒపీనియన్. మళ్ళీ కొన్ని నేను ఇప్పుడు చెప్పిన పాడ్కాస్ట్ చెప్పినవన్నీ కూడా ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ మా థెరపిస్ట్ మా ఇది చెప్పడం. సో బేస్డ్ ఆన్ చైల్డ్ అటు ఇటు వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకే. ఈ ఆటిజం డైట్ వల్ల ఏమన్నా కంట్రోల్ అవుతుందా, లేకపోతే డైట్ వల్ల ఏమైనా చేంజెస్ అవుతున్నాయా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థీసిస్ చెప్తారు, అంటే విత్ ఇన్ డాక్టర్స్ ఎక్స్పర్ట్ సర్కిల్స్ లోనే. ఇప్పుడు మాకున్న ఎక్స్పర్ట్ ఎవరైతే కనుక ఉన్నారో ఆయిస్టర్ లో సనాస్మృతి, ఆవిడ రియల్ గా చదువుకున్నారు. ఆవిడ ఏం చెప్తారంటే రియల్ గా ఏం సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే మన షుగర్ ఇంటేక్ ఇస్తే మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి, మనకి అందులోంచి ఫ్రక్టోస్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళ హైపర్ అనేది కొంచెం తగ్గుతుంది, అంటే టైం బీయింగ్. బట్ ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్ అనమాట. ఇప్పుడు వేరియస్ మంది చెప్తారు. ఇప్పుడు మేము ఒకసారి మధ్యలో మాకు ఎవరు హోమియోపతి డాక్టర్ ఎవరు రెఫర్ చేశారు, ఎవరో చేశారు. సో ఆయన ఏం చెప్తారు, నో గ్లూటన్ ఫ్రీ, నో షుగర్ ఫ్రీ, లేదంటే నో లాక్టో ఫ్రీ, ఇవన్నీ కట్ చేశారంటే మిల్క్ అన్ని కట్ చేశారంటారు. అంటే జనరలైజ్ గా అందరు కిడ్స్ కి చెప్తారు, బట్ యాక్చువల్ తప్పు. ఎందుకంటే ఇప్పుడు కిడ్స్ ఒక్కొక్క కిడ్ కి ఒక నీడ్ ఉంటుంది. ఎవ్రీ ఆటిస్టిక్ చైల్డ్ ఇస్ స్పెషల్ చైల్డ్, ఎవరికి వాళ్ళకి పట్టి. ఇప్పుడు కొంచెం మందికి ఎనర్జీ ఎక్కువ కావాల్సి వస్తుంది, వాళ్ళకి తిని ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి మనం మిల్క్ కట్ చేయకూడదు. సో ఒక జనరలైజ్ బ్రాకెట్ లో ఇది వేయకూడదు. సో డైట్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్, ఇట్స్ జస్ట్ యాడ్ ఆన్ టు అవర్ హెల్ప్ చేస్తుంది అంతే. సో డైట్ వల్ల మరీ అంత ఎఫెక్ట్ ఉండదు, జస్ట్ టెంపరీ రిలీఫ్ సంథింగ్ అట్లా ఉంటుంది. ఓకే రైట్. అన్నాజీ, ఇప్పుడు థెరపీస్ కాకుండా ఇంకేదైనా హెల్ప్ అవుతుందా? 2 things మెయిన్. ఒకటి స్క్రీన్ కట్ చేయడం. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, అది ఈజీ కాదు, మాకు చాలా టైం పట్టింది. బట్ స్క్రీన్ కట్ చేసేస్తే అంటే యూ కెన్ గో విత్ 2 options. ఒకటి స్లోగా చేయడం, లేదంటే 1 fine day కట్ చేసేయడం. సో అలా కట్ చేసేసి స్క్రీన్ కనుక ఆపేస్తే దాని బదులు బుక్స్ చేయడం, వాడు టేర్ చేస్తాడు, స్క్రీన్ కావాలంటాడు, ఏదో ఒకటి. మేము ఏం చెప్పేవాళ్ళం అంటే కరెంట్ పోయిందని చెప్పేవాళ్ళం. ఫస్ట్ మేము లంచ్ లో కట్ చేసాం, నెక్స్ట్ డిన్నర్ లో కట్ చేసాం, మొత్తానికి కట్ చేసేసాం. ఇప్పుడు వాడు నో స్క్రీన్ లో ఉన్నాడు. ఆ నో స్క్రీన్ లో వచ్చిన తర్వాత డెఫినెట్ గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇది 1. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మాకు యాక్చువల్ గా ఎవరు పెద్దగా చెప్పలేదు, ఎందుకో మరి మాకు డిలే అయింది. ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్. అంటే వాడికి ఏదో ఒకటి అలసిపోవాలి, బాడీ ఒక నీడ్, అలసిపోయి స్వెట్ కనుక బాగా ఫుల్ రిలీజ్ అయ్యి మొత్తం కలిసిపోతే అది దాని ఇంపాక్ట్ వాడు డేలో ఫుల్ కామ్ డౌన్ లో చాలా ఉంటుంది. అది మాకు ఎందుకో కానీ థెరపిస్ట్లు ఎవరు సమ్ రీజన్ ఎక్కువ చెప్పలేదు. సో మాకు స్పెషల్ ఎడ్యుకేటర్ ఒక ఆవిడ వచ్చిన తర్వాత చెప్పారు, వాడు కొంచెం బల్కీగా ఉండేవాడు, లేదు వాడు తగ్గాలి, వాడు వెయిట్ కూడా తగ్గాలి, వాడు రోజు స్వెట్ అవుట్ అవ్వాలి, దానివల్ల చాలా కామ్ డౌన్ అవుతుంది అంటే. సో మేము ట్రై చేసాం. అఫ్ కోర్స్ ఇందులో కూడా మళ్ళీ మాకు రిజెక్షన్స్ వచ్చాయి. ఒక టైక్వాండో ఏదో ట్రై చేశాను, వాడు అవ్వలేదని కంప్లైంట్స్ చెప్పాడు. మళ్ళీ ఇంకోటిదో ట్రై చేశాను, అది పోయింది. స్విమ్మింగ్ వెళ్ళాను, స్విమ్మింగ్ లో ఒక స్పెషల్ కోచ్ ఉండే, ఆ లక్కీగా స్పెషల్ కిడ్స్ కి చేసాం. కానీ అక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే అతనికి బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అయ్యింది, అంటే వాడు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఈ ఇష్యూస్ కొన్నాయి. సో వర్కౌట్ అవ్వాలి. బట్ స్విమ్మింగ్ సార్ రెఫరెన్స్ వల్ల ఇంకొక ఆయన ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఒక సార్ వస్తున్నారు, కృష్ణ సార్ అని. సో ఆయన డైలీ స్పెషల్ గా డైలీ వీడికి 5 days a week 45 minutes సెషన్ ఉంటుంది. సో వాడికి డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి, రన్నింగ్, ఇంకా జంపింగ్, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటి వల్ల చాలా వాడు అది చేసిన తర్వాత ఫుల్ రిలాక్స్ అయిపోయి అక్కడే వాడు ఎనర్జీ అంతా ఖర్చు చేస్తాడు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇది వన్ ఆఫ్ ది మంచి సజెషన్స్ ఐ థింక్ ఐ కెన్ గివ్ టు పేరెంట్స్, దట్ ఫిజికల్ గా ట్రైనింగ్ అనేది ఒక
యూజ్ అయింది బాగా. ఫిజికల్ ట్రైనింగ్ విల్ హెల్ప్ లాట్. హెల్ప్ డెఫినెట్లీ. ఓకే అన్నాజీ, నువ్వు ఇందాక వర్చువల్ ఆటిజం గురించి ఏదో స్పెసిఫిక్ గా చెప్పావు. సో అలాంటిది ఒకటి నిజంగా ఉంటుందా? వర్చువల్ ఆటిజం అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మా వాడుకు అదేమో అని కూడా మా డౌట్. బట్ యాక్చువల్గా మేము ఎప్పుడైనా థెరపిస్ట్ని అంటే ఎక్స్పర్ట్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఒక మెడికల్ టర్మ్ అంటూ వర్చువల్ ఆటిజం అనేది లేదు. అదొక కాయిన్డ్ టర్మ్, జెన్జీ కాయిన్ టర్మ్ లాగా. అది జనరల్ ఎవరికి అప్లికబుల్ అంటే ఇన్ఫాక్ట్ టాడ్లర్స్ 0 to 3 years ఉంటారు. వాళ్ళు స్క్రీన్ ని చూసి, అంటే వాళ్ళకి బై బర్త్ ఉండదు, స్క్రీన్ ఎక్కువ చూసి వాళ్ళకి వస్తుంది ఇట్లా. అంటే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు స్క్రీన్ చూస్తే మనం పెద్ద టీవీలో ఆ కార్టూన్స్ ఎంత బాగుంటాయంటే అప్పుడు కోకోమెలన్ ఉంది, అవన్నీ కార్టూన్స్ సో మచ్ అట్రాక్టెడ్. ఆ పిక్సెల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఎంత బాగుంటాయంటే దే ఆర్ వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడామంటే 2 way, వాళ్ళు 1 way అక్కడి నుంచే ఉంటుంది. సో వాళ్ళు ఎంత అట్రాక్ట్ అయిపోతారంటే ఇంకా వాళ్ళు కమ్యూనికేషన్ చేయక్కర్లేదు, టీవీకి చేయక్కర్లేదు. సో అలా వర్చువల్ ఆటిజం అనేది ఒకటి స్టార్ట్ అయింది అని అంటారు. ఓకే. సో దాని వల్ల అది వర్చువల్ ఆటిజం అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అంటే అది రీసెంట్ గా వచ్చిన ఫెనామినా. రీసెంట్ గా వచ్చింది. ఇంకా పీపుల్ ఏం చెప్తారంటే అది రియల్ గా వర్చువల్ ఆటిజం దాంట్లోనే బ్రాకెట్ లో పడితే దే కెన్ బి రికవర్డ్ ఓవర్ టైం. ఓకే, 100% రికవరీ అనేది ఉండొచ్చు. వర్చువల్ ఆటిజం అనేది స్క్రీన్ టైం వల్ల వస్తుందని అంటే సైంటిఫిక్ గా ప్రూఫ్స్ ఉన్నాయా లేకపోతే జస్ట్ అట్లా అజంప్షన్స్? ఓకే, అంటే ఓవర్ ది టైం ఎక్స్పీరియన్స్ తో చెప్పిన. ఇంకొకటి గ్యాడ్జెట్స్ ఎంతైనా అందరికి పేరెంట్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ గ్యాడ్జెట్ టైం 0 or మినిమం పెట్టండి. ఎందుకంటే ఓవర్ ది టైం మాకు కూడా ఏమైందంటే మా పాపకం చూసేది ఏదో చూసింది, అది కూడా స్క్రీన్ చూసేది, నేర్చుకుంటుంది, ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుంటుంది, పెప్పా పిగ్ చూస్తుంది, ఎపిసోడ్ చూస్తుంది అని అనుకున్నాం. అలాగే వీడికి కూడా కొంచెం పాపతో కంపేర్ చేస్తే మా వాడు ఎక్కువ చూసాడు, ఇంకా కోవిడ్ టైం కూడా. బట్ మేబీ అదే ఎఫెక్ట్ అయిందేమో వర్చువల్ ఆటిజం ఏమో. సో బెటర్ ఆ గ్యాడ్జెట్ టైం టు మినిమం పెట్టండి, లిమిటెడ్ టైం పెట్టండి. ఒక టైం పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి అలా పెట్టుకుంటే బెస్ట్.